గెట్ అవుట్ మై మదర్లాండ్ అంటూ చెవులు చిల్లులు పడేలా అనౌన్స్ చేశాం. అయినా వారి చెవికి ఎక్కడం లేదు. మీ దేశానికి మర్యాదగా వెళ్ళిపోండి అని హెచ్చరించాం. అయినా వారు కదలడం లేదు. మరి వాళ్ళని ఏం చేయాలి? చట్టం ముందు నిలబెట్టి వాతలు పెట్టాలి కదా. ఇప్పుడు అదే చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. చిక్కడు దొరకడు అన్నట్టుగా మన దేశంలో టిస్ట వేసి కూర్చున్న పాకిస్తానీలా అంతు తేల్చేందుకు భద్రతా బలగాలు విత్ లోకల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. దొరికితే జైలు, జైలుతో పాటు జరిమానా. ఇంతకీ పాకిస్తాన్ వాళ్ళు మరి మన దేశాన్ని ఎందుకు వీడటం లేదు? ఇన్ని అనుకుంటున్నా. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరులు దేశం వీడాలని వారి వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 27న సాధారణ వీసా హోల్డర్లకు, ఏప్రిల్ 29న మెడికల్ వీసా హోల్డర్లకు గడువు విధించింది. కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ శాఖలు వేగంగా చర్యలు చేపట్టాయి. గడువు ముగిసే నాటికి 537 మంది పాకిస్తాన్ పౌరులు భారత్ ను వీడినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది పంజాబ్లోని అటారీ వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్ కు తిరిగి వెళ్లారు. ఏప్రిల్ 24 నుంచి 27 వరకు 4 రోజుల్లో 537 మంది వెళ్లగా ఒక ఆదివారం రోజే 287 మంది సరిహద్దుల్ని దాటారు. కొంతమంది ఎయిర్పోర్టుల ద్వారా వెళ్లినట్టు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో వాళ్ళంతా ఇతర దేశాల ద్వారా ప్రయాణించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 5050 మంది ఉన్నారని, వీరిలో 1000 మంది స్వల్పకాలిక వీసా హోల్డర్లు దేశం వీడాలని ఆదేశించారు. పూణేలో 111 మందిని బహిష్కరించే ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో 213 మంది ఉన్నట్టు గుర్తించారు. గోవాలో 3 స్వల్పకాలిక వీసా హోల్డర్లను వెళ్లిపోవాలని ఆదేశించగా 17 మంది లాంగ్ టర్మ్ వీసా హోల్డర్లున్నారు. మధ్యప్రదేశ్ లో 228 మంది ఉండగా వారంతా వెళ్లిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొంతమంది గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయారు. మహారాష్ట్రలో 107 మంది ఆచూకీ తెలియలేదని వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గడువు ధిక్కరించిన వారిని అరెస్ట్ చేస్తామని, 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు అధికారులు. తెలంగాణలో 213 మంది పాకిస్తానీ పౌరులున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసా హోల్డర్లు, 13 మంది స్వల్పకాలిక వీసా హోల్డర్లు, 39 మంది వైద్య, బిజినెస్ వీసా హోల్డర్లు ఉన్నారు. హైదరాబాద్ లో 4 స్వల్పకాలిక వీసా హోల్డర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా దేశం వీడినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. మిగిలిన వారి ఆచూకీ కోసం పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశారు. మామూలుగా అయితే విదేశీయులు శంషాబాద్ లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులు పాతబస్తీలోని పురానీ హవేలీలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకోవాలి. రికార్డుల ఆధారంగా 208 మంది హైదరాబాద్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని సోర్సులు 230 మంది ఉన్నట్టు కూడా చెబుతున్నాయి. స్వల్పకాలిక వీసా హోల్డర్లను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. గడువు తర్వాత దేశంలో ఉండిపోయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు దేశవ్యాప్తంగా పోలీసులు అక్రమంగా ఉండిపోయిన వారిని గుర్తించేందుకు సోదాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 107 మంది ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చేపట్టారు. గుజరాత్ లో, గోవాలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.